మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, సజీవ లెక్కలను మరియు ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయండి దేని వాక్య భాగము అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 36-37 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనములో ఈ విధంగా రాయబడింది. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామంలో, దేవుని యొక్క పనిలో, దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఒక వ్యక్తిగా ఇతన్ని మనం చెప్పగలం. అవును, ఇతడు కుప్రా అనే ప్రాంతంలో పుట్టినవాడిగా, ఇతడు లేవీయుడై ఉన్నాడు. లేవీ గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని యొక్క సంపద అంటే బహు ధనవంతుడై ఉన్నాడు. ఆ దినాలలో ఆస్తిపరుడుగా, మరి దేవుని యొక్క రాజ్యానికి తను తాను ఏ విధంగా అయితే తగ్గించుకోగలిగాడో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పలుకుతున్న మాట లూకా ద్వారా, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతడు లేవీయుడు, ఇతడు కుప్రా ఆ ప్రదేశంలో ఉన్నవాడు. కాబట్టి ఇతని యొక్క స్థితిగతులను గురించి బహుధనమనుగల అంటే అతనికి ఉన్న సంపదను బట్టి అతడు అతిశయించలేదు. కానీ ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు అంటున్నాడు. ఇక్కడ హెచ్చరిక పుత్రుడు అని మనకి కింద ఫుట్నోట్లో ఆదరణ పుత్రుడు అంటున్నాడు. ఆదరణ పుత్రుడు అంటే దేవుని చేత ఆదరణ పొందినవాడుగా, దేవుని యొక్క రాజ్య విషయంలో ఒక ప్రత్యేకతను కలిగిన వాడుగా తొడున్నాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటి? హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతనికి బర్నబా అని పేరు పెట్టారంట. అంటే ఇతడు ప్రభు విషయంలో, ప్రభు కార్యాల విషయంలో తనకున్న సమస్తాన్ని ఏదీ కూడా లెక్క చేయక విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. ప్రభు యొక్క మాటలకు, అపోస్తలుల బోధలకు తాను ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచి ఉన్నాడు. కాబట్టి ఇతన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి అందుకని అంటున్నాడు, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి. ఇతనికి ఏముందంట? బహు సంపద కలిగిన వాడు, ధనవంతుడు. అతనికి ఉన్న సమస్తాన్ని అమ్మేశాడు, ఏది దాచుకోలేదు. ఈ లోకంలో ఉన్నది ఏదియో శాశ్వతమని తను అనుకోలేదు. కాబట్టి తను అంటున్న మాట, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చూడండి, వెలగలిగిన ఈ ధనాన్ని, ఈ సంపదని, సమస్తాన్ని దేవుని కంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది కాదని ఎంచుకున్నాడు. కాబట్టి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. పై వచనాలు మనం చదువుకున్న భూములైనను ఇండ్లైనను కలిగి ఉండిన వారు వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెట్టుచూ వచ్చారు. వీరు ఏ విధంగా అయితే వారికి కలిగినదంతయు మరి దేవుని యొక్క పనికి వారు ఇవ్వడానికి ఇష్టపడ్డారో, అదే రీతిగా ఈ యొక్క లేవీయుడైన యోసేపు మరి నేడు బర్నబాగా పిలువబడుతున్నవాడు, తాను దేవుని యొద్ద ఏదైతే పొందాలనుకున్నాడో దాని విషయంలో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. అంటే ప్రభు కొరకు, ప్రభు రాజ్య సువార్త కొరకు
తనకు కలిగిన దానిని దేనిని ఉన్నతమైనది ఉత్తమమైనది ఎంచుకొనలేదు కాబట్టి అతడు హెచ్చరిక పుత్రుడిగా పిలువబడుతున్నాడు అపోస్తులకు. నేడు విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, వాక్యములో, ఆయన యొక్క మహిమలో, ఆయన రాజ్య సువార్తలో, ఆయన పనివారిగా ఉంటున్న అనేకులమైన మనము ఇటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాము. దేవుని కొరకు వేటిని విడిచిపెట్టగలుగుతున్నాము, వేటిని మనము విడిచిపెడితే ఆయన మనతో, ఆయన యొక్క పరిచర్యలో మనం ముందుకు కొనసాగగలమని ఈ యొక్క బర్నబాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు నిజమే. అశాశ్వతమైన ఈ లోకములో నుండి శాశ్వతమైన దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన దానిని మనము చేపట్టాలి. అందుకనే ప్రభు అంటారు, పైనున్న వాటిని వెతకండి కానీ మీరు భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సులో పెట్టకండి. దేవుని యొక్క రాజ్యము నిమిత్తము, దేవుని యొక్క వాక్యము నిమిత్తము, వాక్య సత్యము నిమిత్తము, ఆ సత్య సంబంధమైన సువార్త యందు నిలిచిన వారమై విశ్వాసములో కొనసాగింపబడుతున్నప్పుడు దేవుడు వేటిని మనకి ఇవ్వాలో వాటిని ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. ఆశగల పాలనని తృప్తిపరిచేవాడు ఆయన. ఆశగల ప్రాణం అంటే ఇహలోక సంబంధమైన ఆశలు కాదు, పరమందు ప్రభువుతో పరిశుద్ధాత్మతో నిత్యము ఆయన యొక్క సన్నిధిలో స్తుతింపబడే స్థితిని మనం కలిగి ఉండాలి. మన పౌరస్థితి పరలోకంలో ఉందని చెప్తాడు. అంటే మనము భూ సంబంధమైన మనుషులం కాకుండా దేవుని రాజ్య వారసులుగా ఉండాలి. అలా ఉంటే ఇతడు బర్నబా చేసిన వారు ప్రతి వాణిని వాని అక్కర్ల కొలిది పంచిపెట్టిరి. కాబట్టి వారందరిలో ఏకాత్మ ఏక హృదయం నిలిచి ఉంది. అదే రీతిగా నేడు లేవీయుడైన యోసేపు కూడా తనకు కలిగి ఉన్నదంతయు అమ్మి అపోస్తుల యొద్ద పాదముల యొద్ద పెట్టుచూ వచ్చాడు. ప్రభు యొక్క రాజ్యానికి, ఆయనకు మనకు అడ్డుగా ఉన్న వాటిని మనం విడిచిపెట్టాలి. ధన సంపద అయినా, ఒక లోక సంబంధమైన బంధుత్వాలైనా, వీటి యందు మనము దేవునికి దూరస్తులం అవుతున్నామేమో. ఒకసారి ప్రభు ఉదయకాలస్యమని అడుగుతున్న మాట, నీవు ఆయనను వెతికినట్లయితే, ఆయనను కనుగొన్నట్లయితే, ప్రభువు శిష్యులు ఎలాగైతే ప్రభువుని వెంబడించి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు, ఆ తరువాత వారు ఆయనతో అంటున్నారు, మేము సమస్తము విడిచిపెట్టి వచ్చితిమి. మా పరిస్థితులేంటి? నిజమే, దేవుడి వారికి ఇచ్చేది గొప్ప బహుమానము. మీరు పరమందు తండ్రి యొద్ద 12 సింహాసనముల మీద ఆసీనులై ఉంటారు. ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వబోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే ఇహమందు సజీవులుగా ఉండగానే ఆయనను మన సృష్టికర్తగా అంగీకరించుకుని మనము ఆయన యందు మన హృదయాలను తిప్పుకున్నట్లయితే ఆత్మదేవుడు చెప్పే మాట ఎంత విలువైనదైనా వెలగలదైనా పరలోకానికి మనం చేర్చలేదు. కానీ ఆయన వాక్యము సత్యమును మనం గ్రహించి వాటి ప్రకారం మనం జీవించినట్లయితే ఆయనతో యుగయుగాలు జీవించే ఆ యొక్క ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి భక్తుడైన పౌలు అనేక సార్లు మాట్లాడుతూ సమస్తాన్ని తాను పెంటగా ఎంచుకున్నాడు. ప్రభు కొరకు అన్నీ విడిచిపెట్టాడు. నేడు మనము ప్రభు కొరకు వేటిని విడిచిపెట్టాలో, దేన్ని కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా చెప్తున్నాడు. వారికి కలిగినదంతయు విడిచి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. నిజమే, క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్య సువార్త కొరకు మనము చేయవలసిన దానిని దేవుడు మనకి తెలియజేసిన దాన్ని మనం చేసినట్లయితే తప్పక ఆయన రాజ్య వారసులు కాగలుగుటకు ఆయన కృప మనకి అనుగ్రహింపబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నిత్యము నీ వాక్యమునందు మమ్మలను బలపరుస్తూ భద్రపరుస్తూ, అయ్యా ఈ లోక ధనము మమ్మలను నీ రాజ్యానికి చేర్చలేదనే విషయాన్ని అయ్యా లేవీడైన వానితో బర్నబా ద్వారా మాకు తెలియజేసిన మాట, తనకున్న సమస్తమైన వాటిని అపోస్తుల పాదములో పెట్టాడు. ఎంతో ధనవంతుడు, దాన్ని చూచి గర్వించలేదు నాయన. హెచ్చరిక పుత్రుడిగా పిలువబడ్డాడు, నీ సాక్షిగా నిలబడ్డాడు.
మేము అటు రీతిగా తగ్గింపు కలిగి నీ వాక్యమందు నిలిచి విశ్వాసంలో కొనసాగుటకు నీ ఆత్మయందు జీవించుటకు మాకు నేర్పండి. నీవు తప్ప ఏదియూ హెచ్చింపకొనక సమస్తము నీవే అని గ్రహించి తెలుసుకొని ఆ ప్రకారం జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను తండ్రి బలపరచండి, రోగులనైనా స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి రెక్కల కొలది ఆశీర్వదించి దీవించి నీ కృప చేత నింపండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. వివాహ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్న కుటుంబాల్లో అయా మీ కార్యాలు వారి పట్ల జరిగించుకుని ఇరు కుటుంబాలపై నీ కృప ఉంచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ధైర్యపరచండి. నీ సత్య సంబంధమైన మాటల చేత కుటుంబాన్ని ధైర్యపరిచి ముందుకు నడిపించండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఆయా చేతి పనులు చేసుకుంటే వారిని ఆశీర్వదించండి. విదేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఇబ్బంది పడుతూ ఆర్థికపరమైన సమస్యలు ఉన్న వారిని ఆయా సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల దయచేసి నీ కృపతో నింపమని. ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి అవసరతల్లో నీ సహాయం దయచేయమని. నేను పరిచర్లో సేవలు మమ్మల్ని నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మరణనాడు మగ దయచేయము. మనల్ని అపరాధం చేసిన వారు మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడే నడిపించుగాక, ఆమేన్.